పెద్ద మనుషుల నుంచి తమను రక్షించి న్యాయం చేయాలని కోరుతున్నారు జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మండలం నమిలిగొండ గ్రామస్తులు జింక కొమరయ్య రాజమ్మ. ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ స్థలంలో ఇంద్రమ్మ ఇల్లు కట్టుకోవడానికి పునాది తీస్తున్న సమయంలో కుల పెద్ద మనుషులు తమ భూమిని లాక్కోవాలని చూస్తున్నారని అన్నారు. స్థలాన్ని ఇవ్వకపోతే కుల బహిష్కరణ తప్పదని హెచ్చరిస్తూ బూతులు తిడుతున్నారని బాధితులు వాపోయారు. నమస్తే అయ్యా, నమస్తే. మాది నమిలిగొండ గ్రామం. నా పేరు రాజమ్మ, జింక రాజమ్మ నా పేరు. ఇది సంవత్సరాల కాలం నుంచి ఉన్న భూమి, ఇప్పటిది కాదు అప్పటిది కాదు. అప్పటి నుంచి మేము ఇక్కడ పెంట పోసుకుంటున్నాము, ఇక్కడ బర్రెలను కట్టేసుకున్నాము, గడ్డి బీకేసుకున్నాము, తుమ్మ చెట్లుంటే అమ్ముకున్నాము. అప్పటి నుంచి ఉన్న భూమి ఇప్పుడు కమిటీ వాళ్ళకి అమ్మిందని మా బావ తీసుకొచ్చి వీళ్ళందరినీ జనాన్ని నా మీద పెట్టిర్రు. నా మీద పెడితే జనం అంతరు కొత్తాండ్రు, 10 సార్లు వచ్చిర్రు జనం. పైసలు కూడా తింటాండ్రు. పైసలు తిని కూడా నాకు ఇల్లు కట్టుకొని ఇస్తలేరు. ఇందిరమ్మ ఇల్లు వచ్చినా కూడా ఇల్లు కూడా తీసేసిండ్రు. పర్మిషన్ ఇవ్వమంటే ఆమె పర్మిషన్ ఇస్తలేరు. పర్మిషన్ నేను ఇయ్యనని అంటాంది. పర్మిషన్ ఆమె వద్దు నువ్వు కట్టొద్దని మళ్ళీ బంద్ పెట్టింది. బంద్ పెట్టినాక బంద్ పెట్టకమ్మ మాది ఇది మాది భూమి, ఇది మాది మాది కాదనుకోకమ్మ ఇది మాది అని అంటే, లేదమ్మా వాళ్ళందరి మాట వినాలా, నీ మాట వినాలా, నీ మాట మేము వినం, అందరు మీ మాటలు వింటాం మేము, నీ మాట వినమమ్మ మేము అని అన్నది. అంటే ఆ చంద్రయ్య కూడా అన్నాడు కదా, వీళ్ళదే అమ్మ భూమి అన్నా కూడా చంద్రయ్య మాట మేము ఎందుకు వింటాము, అందరి మాటలు వింటాం మేము అని అన్నారు. అన్నాక ఏం చేసిర్రు కదా, ఇక తీసుకుపోయిర్రు. మళ్ళా ఆ గుడిసేసుకున్నాక అక్కడికి పోయిన కోర్టుకు ఎక్కడ గెలవనిత్తలేరు, పోలీస్ స్టేషన్లో గెలవనిత్తలేరు, సిఐ చెప్పినా వింటలేరు, ఎస్ఐ చెప్పినా. అందరికి నమస్కారం సార్, ప్రెస్ వాళ్ళందరికీ నమస్కారం. మేము గత తాత ముత్తాతల కాడికి వెళ్ళి ల్యాండ్ మాదే సార్. ఇక్కడ నుంచి ఇప్పుడు రీసెంట్గా ఇక్కడ బర్రెలు కట్టేసేది ఉండే, ఇక్కడ తుమ్మ చెట్టు ఉండే, ఇక్కడ పెంట పోసేది, ఇక్కడ దాకా బర్రెలు కట్టేసేది సార్ మాది. మొన్న రీసెంట్గా మాకు ఇందిరమ్మ ఇల్లు వస్తుందని మొన్న రీసెంట్గా 3 నెలల కింద మేము సాఫ్ చేసుకున్నాం, మొత్తం చేసినాక వీళ్ళందరూ వచ్చి పిల్లర్ పొక్కలు అన్నీ తీసినాక ఈ ఎవరైనా మెస్సరంటే అయినా మోస అంటే అయినా ముగ్గు పోపించండి ఆయన ఉండి కూడా. మళ్ళీ లాస్ట్కి వచ్చే వరకు అయినా లంజ మీకు ఎక్కడిది అన్నట్టుగా మా అమ్మ మీదకి వచ్చి దౌర్జన్యంగా నైట్ పిల్లర్ పొక్కలు తీసినాక నైట్ 12:30కు అందరూ తాగిపిచ్చి వచ్చి అందరికి తాగిపిచ్చి అది చేసి మా బాబాయ్ ఇంటికి లైట్ పెట్టినాము. లైట్ పెడితే లైట్ బంద్ చేసి తాగిపిచ్చి అందరిని వచ్చి పిల్లల పొక్కలు మూసేసాం సార్. మూసేసినాక ఇట్లా అయితలేదు, మాకు తెగుతలేదు అని మేము ఏం చేసినాం, పిఎస్ దగ్గరికి పోయినాం, పోలీస్ స్టేషన్ దగ్గరికి పోయినాం సార్. సార్ వాళ్ళు కూడా మాకు సహకరించారు, సిఐ ఎస్ఐ సార్ కూడా. అక్కడనేమో వాళ్ళ ముంగటనేమో కొలిచిస్తామంటాను. మళ్ళీ ఇంటికి వచ్చినాకనేమో ఎవరు వస్తలేరు సార్, ఒకళ్ళు ఉంటలేరు. మేమంట పోయి వాళ్ళని బతిలాడి తీసుకొచ్చుకోవాలంట. అట్లయితేనే మేము వస్తాం, లేకపోతే రాము అని వాళ్ళు అన్నారు సార్. మేము లాయర్ తోటి కూడా అడ్వకేట్ని పట్టుకొని కూడా మేము నోటీస్ కూడా పంపించినాం సార్. నోటీసు పంపితే ఏం పీకుతారు లంజా అని కూడా తిడతానట రోడ్ల మీద. తిట్టినాక వాళ్ళు నైట్ తాగి నువ్వు అడ్వకేట్ సార్కే ఫోన్ చేసి మేము ఎంఆర్పిఎస్ము నువ్వు ఎట్లా పంపుతావు అని అడ్వకేట్ను కూడా